ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉంటారులేండి. నేనే బాగాలేను. ఎందుకో రీజన్ చెప్తాను, వినండి. యాక్చువల్లీ నేను ఒక 15 డేస్ బ్యాక్ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను జాబ్ పర్పస్ మీద. ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మ వారంలో 5 రోజులు 6 రోజులు కుదిరితే 7 రోజులు నాన్ వెజ్జే పెట్టేది నాకు. తినడానికి కొవ్వు తినేదాన్ని కాదు, సరిగాను పేచీలు పెట్టేదాన్ని. నాన్ వెజ్లో లైక్ ఫిష్ ఉంటే చికెన్ ఎందుకు వండలేదు అని, చికెన్ ఉంటే ఫిష్ ఫ్రై ఎందుకు లేదని ఇట్లా అలర్ట్ చేసేవాళ్ళం. బట్ హాస్టల్కి వచ్చిన తర్వాత నా ఫుడ్ చూపిస్తా చూడండి. ఏదో కర్రీ చేశాడు, ఆ కర్రీ నాకు నచ్చలేదని పప్పు ఓకే అని తెచ్చుకున్నాను. ఇంటి నుంచి తెచ్చుకున్న చికెన్ పిక్కిల్తో అడ్జస్ట్ అవుతున్నాను. అంటే ఇంట్లోని రైసు కొంచెం థిక్గా అయినా అంటే దిబ్బగా ఉన్నా మా అమ్మతో గొడవ పడేదాన్ని. రైస్ బాగాలేదు అంటే వెంటనే మా నాన్న వచ్చేసి సారీ తల్లి వెంటనే ఈవినింగ్ రైస్ మార్చేస్తానని చక్కగా రైస్ తెచ్చేవాడు. లేదంటే అమ్మ ఏం చేసేదంటే కుక్కర్లో ఉండేది. కుక్కర్లో ఉండడం వల్ల సన్నంగా వచ్చేది. ఇక్కడ చూడండి ఎంత దిబ్బగా ఉందో. ఇది కోటా బియ్యమో తెలీదు, మంచి బియ్యమో తెలీదు, ఏమో తెలీదు. అయినా కూడా మూసుకొని తింటున్నాను. 3 పూట్ల తింటున్నాను. ఎంత మంచిగా వంట చేసేది తెలుసా, ఓపిగ్గా చేసేది. కర్రీ నచ్చలేదంటే వెంటనే ఆమ్లెట్ వేసి ఇచ్చేది. కానీ ఇక్కడ ఎలా ఉన్నా తినాలి, తప్పదు కదా. ఏ మాటకు ఆ మాట అండి. హైదరాబాద్ అంటే హైదరాబాదే. పైసా ఉంటేనే బతకగలం, లేకపోతే కష్టం. లేకపోయినా ఉండగలం అనుకోండి. ఇట్లా హాస్టల్ ఫుడ్ తినేసి 3 పూట్ల హాస్టల్ ఫుడ్ తిన్నామనుకో, బయట ఖర్చులు ఇంకేముంటాయి. సో అట్లా మేనేజ్ చేయొచ్చు. నేనైతే అలాగే మేనేజ్ చేస్తున్నా. మీరు ఎవరైనా ఇలా ఫుడ్తో స్ట్రగుల్ అయితే కమెంట్ చేయండి. చలో బాయ్.